యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. కార్యక్రమం ప్రారంభించుకునేటకు ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. పాపలమయా, తెలిసి తెలియక అనేక పాపాలు చేసిన మరి మా పాపాలన్నీ క్షమించండి నాయన. మరి ఈ సమయంలో తండ్రి నాయన మాకు మీ సహాయం కావాలి నాయన. మరి పాస్టర్ గారు మాట్లాడుచుండగా తండ్రి మీరే సార్ ద్వారా మాట్లాడి మాకు నేర్చుకునేలాగా తండ్రి సహాయం చేయండి. మరి ఈ సమయం మందు మేము పునరుత్థానం గురించి నేర్చుకుంటుండగా తండ్రి, మరి మేము ఈ బైబిల్ ట్రూత్స్ మేము గ్రహించి మేము నేర్చుకున్నట్లు తండ్రి సహాయం చేస్తారని, ఈ చిన్న ప్రార్థన ఆలకిస్తారని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాస్టర్ గారు, ఈ భూమి మీద మొదటి పునరుత్థానం ఎవరిది? ఆమేన్. మొదటి పునరుద్ధానము ఎవరిది? మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి అయితే ఈ భూమి మీద ఏబేల్ అని మనం చెప్పొచ్చు. కయీను హేబేల్ని చంపేశాడు. ఇంకా అక్కడి నుండి మరణము, ఒక్కొక్కరు మరణం అవుతూ ఉన్నారు. కానీ మీరు అడిగిన ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. ఫస్ట్ రిజరక్షన్ ఎవరిది? ఎవరు మొట్టమొదటిగా సమాధి నుండి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని అసలు మనం సమాధానం ఇవ్వచ్చు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి బయటకు రాకముందు కొన్ని రిజరక్షన్స్ ముందు జరిగినవి. అందులో మొట్టమొదటిది మోషే. మనకి ఈ విషయము మోషే 5 ఖండాలు రాశారు కదండి. ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ద్వితీయోపదేశకాండములో ఎండింగ్ మోసెస్ యొక్క మరణం గురించి మనకు కనపడుతుంది. మనము ప్రకటన గ్రంథానికి ముందున్న యూదా రాసిన పత్రికకి వెళ్ళినట్లయితే మోషే యొక్క పునరుద్ధానం గురించి ఒక డీటెయిల్, ఒక్క వచనము మాత్రము యూదా రాస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే ఈ యూదా రాసిన పత్రికకి ఒకే ఒక్క అధ్యాయం ఉన్నది. ఆ అధ్యాయములో మనము చూస్తే 9వ వచనంలో మోషే యొక్క పునరుద్ధానం గురించి మనకి డీటెయిల్ కనపడుతుంది. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఈ వచనంలో మోషే యొక్క పునరుద్ధానము జరుగుతున్నప్పుడు ఇది మొట్టమొదటి పునరుద్ధానము. అంటే అప్పుడు వరకు ఈ విశ్వములో ఏ సమాధి కూడా తెరవబడలేదు. ఇప్పుడు మిఖాయేలు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకా దెర్ ఇస్ నో డౌట్, మిఖాయేల్ అంటే ఒక దేవదూత కాదు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో, 21వ వచనంలో, తర్వాత దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో మిఖాయేల్ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని క్లారిటీ మనకు దొరుకుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏమన్నారు? నేనే పునరుద్ధానమును జీవమును. కాబట్టి హీ ఈజ్ ద లైఫ్ గివర్. మోషే యొక్క సమాధి దగ్గరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఆ టైంలో అపవాది కూడా అక్కడికి వచ్చేసాడు. అది మొట్టమొదటి సంఘటన పునరుద్ధానం. కాబట్టి దేవదూతలందరూ కూడా వీక్షిస్తున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే 1000 కళ్ళతో చూస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పరిస్థితిలో టైం ఏమీ వేస్ట్ చేయకుండా ప్రభువు నిన్ను గద్దించునుగా కానీ సాతానుడు ఆప్ చేస్తున్నాడు. మోషే పాపం చేశాడు, నా స్వాధీనంలో ఉండాలి అని సాతానుడు అంటున్నాడు. అది డిస్కషన్కి అది సమయం కాదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమాత్రము సమయం వేస్ట్ చేయకుండా ప్రభువు నిన్ను గద్దించునుగా కానీ మోషే సమాధిని తెరిచి మోషేకు పునరుద్ధానాన్ని అనుగ్రహించారు. ఇది
మనకి ఇంకా క్లారిటీ ఎప్పుడు దొరుకుతుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు, ఆయన శిలువ మరణానికి ముందు రూపాంతరం అనే కొండ మీదకి ఆయన 3 శిష్యులను తీసుకుని వెళ్ళినప్పుడు పరలోకము నుండి 2 వ్యక్తులు దిగొచ్చారు. ఎవరెవరండి? మోషే మరియు ఏలియా. హల్లెలూయా. మోషే పరలోకానికి తీసుకొని పోబడ్డాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి. అందుకు పరలోకం నుండి క్రిందికి రాగలిగాడు. ఏలియా ఎలాగ వెళ్ళాడు? ఏలియా మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళారు. వీరిద్దరూ ఎక్సెప్షన్స్. ఇవి సాధారణంగా జరిగే సంఘటనలు కాదు, దేవుడు ఎక్సెప్షన్స్. అందుకు ఫస్ట్ రిజరక్షన్ మోషేదని మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానానికి ముందు జరిగిన ఈ రిజరక్షన్స్. ఇంకా మనం చూడొచ్చు పాత నిబంధనలో ఏలియా ఒక విధవరాలు కుమారుణ్ణి, ఆ 3.5 సంవత్సరాలు ఆ విధవరాలు మోషేకు భోజనం పెట్టింది, మోషేని చూసుకుంది. ఆమె కుమారుడు మరణించేసరికి ఆమె చాలా బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఏలియా ఆయన్ని లేవనెత్తుతారు, అంటే రిజరక్ట్ చేస్తారు. తర్వాత ఏలియా కూడా మనం చూడొచ్చు, ఆ షూనేమి రాళ్ళు యొక్క కుమారుని కూడా ఏలియా పునరుద్ధానం చేస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణము పునరుద్ధానానికి ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కొన్ని రిజరక్షన్స్ చేశారు. అందులో యాయూరు కుమార్తెను, 12 సంవత్సరాల వయసు గల ఆ కుమార్తెను చనిపోయిన దాన్ని లేవనెత్తారు. తర్వాత ఒకరోజు నయీను అనే ఆ గ్రామంలోనికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు లోపలికి వెళ్తుంటే బయటికి, ఆ గ్రామంలో నుండి బయటికి ఒక శవాన్ని తీసుకుని, ఒక యవనస్తుని తీసుకుని, చనిపోయిన ఒక యవనస్తుని తీసుకుని ఆ సమూహము వస్తుంటే ఆ యవనస్తుని ప్రక్కన ఒక విధవరాలు దుఃఖిస్తూ నడుస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించలేకపోయారు. ఆయన హృదయం కదిలించబడింది. వెంటనే దానిని దించమన్నారు. ఆ యవనస్తుని పునరుద్ధానులుగా చేశారు. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ముందు లాజర్ను కూడా చనిపోయి సమాధిలో పెట్టి 4 రోజులు అయిపోయింది కూడా లేవనెత్తారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యాక్చువల్లీ ఎవ్రీ రిజరక్షన్ మనం చూస్తే ఆల్మోస్ట్ చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గానే జరుగుతుంది. ఎవ్రీ రిజరక్షన్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన పునరుద్ధానం కూడా 3వ రోజున. సో ఈ రిజరక్షన్స్ అన్నీ త్వరగా దీనిని బట్టి మనం గ్రహించే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరణం మీద అధికారము ఎవరికి ఉన్నదండి? ఓన్లీ జీసస్ క్రైస్ట్. మరణం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. హీ ఈజ్ ద లైఫ్ గివర్. ఆయనకి అసాధ్యం ఏంటి? హీ ఈజ్ ద గేమ్ చేంజర్. నీ జీవితంలో, నా జీవితంలో సమస్తము ఆయనకు సాధ్యమని మనం తెలుసుకుంటున్నాం. సో ప్రతి రిజరక్షన్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టే సాధ్యమైంది. ఇప్పుడు మనం అనుకుంటూ ఉండొచ్చు, ఇదిగో మా కుటుంబంలో నాన్నగారు చనిపోయారు, లేకపోతే అమ్మ చనిపోయింది, లేక కుమారుడు చనిపోయాడు, కుమార్తె చనిపోయింది, చాలా చేదుగా అనిపిస్తుంది, దుఃఖంగా అనిపిస్తుంది. భర్త చనిపోయారు, లేకపోతే భార్య చనిపోయింది, ఆ పసిబిడ్డ చనిపోయి ఉండొచ్చు. ఆ దుఃఖకరమైన సమయాల్లో మనం ఒంటరిగా లేమని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఎందుకంటే ద లైఫ్ గివర్ ఈస్ దేర్. మరి ఎప్పుడు లేపుతారు వీరందరినీ? అట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ సమయంలో వారందరినీ లేవనెత్తుతారు. ఈ యేసుక్రీస్తు వారు మరి సమాధి నుండి లేపారు కదా. మోషేని చూసాం,
ఏలియా టైంలో, ఎలీషా టైంలో, యేసయ్య టైంలోనే కొంతమందిని. ఇవన్నీ ఎందుకు చేశారు? అవి ఎక్సెప్షన్స్ అని మనం అనుకున్నాం. అంటే ప్రతిసారి జరిగాయి కాదు. ఆ ఎక్సెప్షన్స్ ఎందుకంటే మనకు ధైర్యము ఇవ్వటానికి, మనకు ధైర్యం ఇవ్వడానికి. మన గృహంలో ఒక మరణం జరిగినప్పుడు మనం టోటలీ డిసోరియంట్ అయిపోతాం. మన జీవితాలు మన విశ్వాసం చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే మరణం జరిగినప్పుడు, మరణం అంటే ఇట్స్ లైక్ ఎన్ ఎండ్. ఆ జీవితం ఎండ్ అయిపోయింది, ఇంకా దానికి మించి మనం చూడలేకపోతాం. బైబిల్లో ఉన్న ఈ పునరుద్ధానాలు ఎందుకంటే మనకు ధైర్యం ఇవ్వటానికి. అధైర్యపడొద్దు. కుమారుడు మరణించాడా? అధైర్యపడొద్దు. కుమార్తె మరణించిందా? అధైర్యపడొద్దు. పెద్దవారు మరణించారు, అధైర్యపడొద్దు. లేదండి, మేము చాలా ప్రార్థించాము, దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తారని మాకు నమ్మకం కలిగింది, మేము ఎదురు చూసాము, దేవుడు ఎందుకు మా ప్రార్థన వినలేదు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఎ గ్రేట్ అండ్ గ్రాండ్ రిజరక్షన్. అది ఎప్పుడు జరుగుతుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు. ఆ రిజరక్షన్ పాసిబుల్ అగైన్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారిని బట్టే. యాక్చువల్లీ రిజరక్షన్ అనే మాట గ్రీకులో అనస్తాసిస్ లేక ఎక్స్ అనస్తాసిస్ అని వాడబడింది. అంటే దానికి అర్థం ఏంటో తెలుసండి? రెస్టోరేషన్ ఆఫ్ లైఫ్. రెస్టోరేషన్ ఆఫ్ లైఫ్ విత్ ఫుల్నెస్ ఆఫ్ బీయింగ్ అండ్ పర్సనాలిటీ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని పునరుద్ధానులుగా చేసినప్పుడు ఫుల్ బీయింగ్, ఫుల్ పర్సనాలిటీ. ఎంత ఆశ్చర్యం! ఒక వాక్యము మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనము. యెషయా 26:19లో ఇది ఏదో క్రొత్త నిబంధనలో కాన్సెప్ట్ మాత్రమే కాదు, ఇట్స్ దేర్ ఆల్ ఓవర్ ద బైబిల్. ఎందుకంటే మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కేవలము క్రైస్తవులకు మాత్రమే కాదు, లేక హిందువులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి మరణము వస్తుంది. ప్రతి కుటుంబము ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అందుకు దేవుడు మరణం గురించి ఆది కాండము నుండి ప్రకటన వరకు మనకి హోప్ ఇవ్వటానికి దేవుడు ఈ విషయాలు పెట్టారు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనంలో, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. మృతులైన నీ వారు బ్రతుకుదురు. యువర్ డెడ్ షల్ లివ్ అగైన్. ఈరోజు దేవుని వాక్యం యొక్క అధికారంతో యువర్ డెడ్ విల్ లివ్ అగైన్ అనుకుంటూ ఉండొచ్చు. ఈరోజు ఈ వాక్యం వింటూ, అయ్యా ఇంక నా జీవితం ఎండింగ్ వచ్చేసింది, నేను కూడా త్వరలోనే మరణించవలసి వస్తుందేమో. యేసయ్య నీతో మాట్లాడుతున్నారు. మరణం గురించి భయపడిన అవసరం లేదా? ఎందుకంటే బైబిల్లో 52 సార్లు మరణాన్ని నిద్రకు పోల్చారు. డెత్ ఈజ్ స్లీప్. అవును, నిద్రించిన వారి గురించి మనం టెన్షన్ పడం. ఇంకొన్నిసార్లు ఏమంటాం? ఓకే, హీ స్లీపింగ్, షీ స్లీపింగ్, డోంట్ డిస్టర్బ్ అని మనం అంటాం. ఎందుకంటే నిద్రించిన ప్రతి వ్యక్తి లేస్తారు. మరణమందు నిద్రించిన ప్రతి వ్యక్తి కూడా లేస్తారు. మనం ఆధారపడనక్కర్లేదు. ఎందుకంటే వారిని లేపే, వారిని జీవింపచేసే ఆ వ్యక్తి ఎవరండి? మన ప్రభు అయిన
యేసుక్రీస్తు వారు. బికాస్ ఆఫ్ జీసస్, ఆయన రిజరక్షన్ ద్వారా ప్రతి రిజరక్షన్ మనకి పాసిబుల్ అవుతుంది. యోబు చాలా కష్టమైన పరిస్థితుల్లో యోబు జీవిస్తున్నప్పుడు యోబు ఆస్తంతా పోయింది. అంటే ధ్వంసం అయిపోయింది, దొంగిలించేశారు, అగ్ని వచ్చి కాలిపోవటం ఇలా జరిగింది. ఆస్తి పోయితే పోయిందిలే అనుకుంటే యోబుకి ఎంతమంది పిల్లలండి? 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు కూడా ఒకే రోజున వారు మరణించారు. 10 చిల్డ్రన్. ఎంత శోకము, ఎంత దుఃఖము యోబుకి. ఇంకా ఇవన్నిటిపై యోబుకి ఏం జరిగింది? శరీరం అంతా కూడా అనారోగ్య పరిస్థితిలో. ఇంకా యోబు చాలా దుఃఖంలో ఉన్నాడు, చాలా దుఃఖంలో ఉన్నాడు. ఒకసారి యోబు గ్రంథము 19వ అధ్యాయము మనం చూస్తే ఈ పరిస్థితుల్లో యోబు ఎక్స్ప్రెస్ చేసిన విశ్వాసము టూ గ్రేట్, చాలా ఆశ్చర్యంగా ఉన్నది. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో యోబు అంటాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుతున్నాను. మై రిడీమర్, ఐ నో మై రిడీమర్ లివ్స్. నా విమోచకుడు సజీవుడు, ఆయన బహు త్వరలో భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుతున్నాను. ఆయన ఈ భూమి మీద నిలవబోతున్నారు. అంటే యోబు యొక్క ఉద్దేశము ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద. అప్పుడేమవుతుంది? నా విమోచకుడు, నా రక్షకుడు, నా యేసయ్య ఈ భూమి మీద నిలిచినప్పుడు ఏం జరుగుతుందండి? ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత, యోబు 19:26, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. ఐ విల్ సీ మై గాడ్. నా దేవుణ్ణి చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. ఆయన హెల్త్ కృషించిపోతుంది. కానీ యోబు అంటున్నాడు, ఐ విల్ సీ మై రిడీమర్. నా కన్నులతో నేనే, నా మట్టుకు నేనే. అంటే యోబుకి ఈ హోప్ ఆఫ్ రిజరక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆయన మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే యోబు మరణం గురించి ఏమాత్రం కూడా భయపడలేదు. సేమ్ ఫెయిత్, సేమ్ హోప్ నీవు నేను కలిగి ఉండొచ్చు ప్రియులరా. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ఇట్స్ అన్ అనౌన్స్మెంట్. ఇట్స్ అన్ అనౌన్స్మెంట్. ఏంటంటే రిజరక్షన్ ఈజ్ పాసిబుల్ ఫర్ ఆల్ హూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఏంటో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయినప్పుడు ఒక పెద్ద భూకంపం కలిగిందని మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం తెలియజేస్తుంది. ఒక పెద్ద భూకంపం. ఎందుకు ఆ భూకంపము అని మనం ఆలోచిస్తే చాలా కారణాలు చెప్పవచ్చు. కానీ నాకు నచ్చిన ఆ కారణం ఏంటో తెలుసండి. ఒక బైబిల్ పండితులు అంటున్నారు, ద ఎర్త్ ఈజ్ డాన్సింగ్ ఫర్ జాయ్. భూమి గంతులు వేస్తుందంట. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానులైనప్పుడు ఆ భూకంపానికి ఎవరూ మరణించలేదు. దెర్ వాజ్ నో డిస్ట్రక్షన్, నో లాస్ ఆఫ్ లైఫ్. భూమి యేసుక్రీస్తు వారు పునరుద్ధానులైనప్పుడు నిశ్శబ్దంగా ఉండలేకపోయింది, గంతులు వేస్తుంది. ద ఎర్త్ క్వేక్డ్. ఎందుకంటే నా సృష్టికర్త ఆయన సమాధిలో నుండి వస్తున్నప్పుడు నేను నిశ్శబ్దంగా చేతులు ముడుచుకొని కూర్చోలేనా? గమనిస్తున్నారా ప్రియులరా? వన్ డే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో 7 తెగుళ్ళు ఉన్నాయి కదండి. జ్ఞాపకం ఉన్నదా? ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో 7 తెగుళ్ళు ఉన్నాయి. ఈ 7 తెగుళ్ళు ఎప్పుడు వస్తాయని మీరు అనుకుంటున్నారా? వెరీ సింపుల్. ఈ 7 తెగుళ్ళు ఎప్పుడు వస్తాయో
మనం తెలుసుకోవడానికి ఒకసారి ఐగుప్తుకు వెళ్ళాలి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటకు రాకముందు, వారిని ఐగుప్తు నుండి దేవుడు బయటకు విడిపించకముందు ఎన్ని తెగుళ్ళు వచ్చినాయండి? 10 తెగుళ్ళు, 10 ప్లేగ్స్. ఇంకా ఫైనల్గా దేవుడు ఐగుప్తు మీదకి 10 తెగుళ్ళు పంపించి అప్పుడు వారిని బయటకు తెచ్చారు. స్పెషలీ లాస్ట్ ప్లేగ్, ఆ 10వ తెగులు జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చేసారు. ఏంటి బ్రదర్, ఏంటి దీని అర్థము? మనల్ని కూడా, దేవుని ప్రజలను, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారిని పరలోకము తీసుకుని వెళ్ళటానికి యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు ఈ భూమి మీదకి 7 తెగుళ్ళు వస్తాయి. 7 ప్లేగ్స్. అందులో లాస్ట్ ప్లేగ్ ఏంటో ఒకసారి మనం చూద్దామండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన 16వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చూస్తే, 7వ దూత అంటే లాస్ట్ 7వ తెగులు అనమాట. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. ఈ స్వరం ఎక్కడి నుండి అండి? ఫ్రమ్ హెవెన్. గాడ్స్ వాయిస్. ఎలాగైతే సిలువ మీద నుండి మన ప్రభు అన్నారో ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నారో, ఇక్కడ కూడా సమాప్తమైనది. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రకటన 16:18. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. ఆ 7వ తెగులు, ఎ గ్రేట్ ఎర్త్ క్వేక్. ఆ భూకంపానికి ఏమవుతుందో తెలుసండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానులైనప్పుడు భూకంపం వచ్చింది కదా. ఆయన బిడ్డలు పునరుద్ధానంలో ఉన్నప్పుడు కూడా ఒక పెద్ద భూకంపం కలుగుతుంది. ఆ భూకంపానికి సమాధులు తెరవబడతాయి. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. వాట్ ఏ హోమ్ కమింగ్ దట్ విల్ బి. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీరు ఎదురు చూస్తున్నారా? ట్రూలీ, ట్రూలీ. అవును, మరణం చేత మనం పోగొట్టుకున్న మన ప్రియులను మనం చూసే ఒకరోజు దేవుడు ప్లాన్ చేశారు. అందుకు ప్రభు అంటున్నారు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో, మరణం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు మన ప్రియులను పునరుద్ధానమైనప్పుడు మనం వాళ్ళని గుర్తించగలమా? వావ్, బ్యూటిఫుల్ ప్రశ్న. భలే ప్రశ్న అడిగారు. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చినప్పుడు వారిని మనం గుర్తుపట్టగలమా? వావ్, ఆ రిజరక్టెడ్ సెయింట్స్, పునరుద్ధానులైన ఆ నీతిమంతులు, క్రీస్తునందు మృతులైన వారిని మనం గుర్తుపట్టగలమా? రిజరక్షన్ అంటేనే అర్థము రెస్టోరేషన్ ఆఫ్ లైఫ్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్ ఆఫ్ బీయింగ్ అండ్ పర్సనాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, యాయూరు కుమార్తెను గుర్తుపట్టారు. అవును, లాజరు 4 రోజులు అయిపోయింది, గుర్తుపట్టారు. ఇట్ వాస్ ఎ జాయ్ఫుల్ అకేషన్. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని సమాధిలో నుండి లేపినప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుపడతాం. చక్కగా మనం ఆనందిస్తాం వారితో. ఇంకా ఆ రిజరక్షన్ తర్వాత ఎప్పటికీ ఎడబాటు ఉండదు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన 20వ అధ్యాయము 6వ వచనంలో ఈ పునరుద్ధానాన్ని యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు జరిగే ఆ పునరుద్ధానాన్ని పౌలు గారు అయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16లో క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారన్నారు. ఫస్ట్. అదే మాటను
ఇక్కడ యోహాను తీసుకుంటున్నారు. ప్రకటన రాసిన యోహాను ఏమంటున్నారో తెలుసా? ప్రకటన 20:6 ఈ మొదటి పునరుద్ధానంలో, గమనిస్తున్నారా? ద ఫస్ట్ రిజరక్షన్. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. వావ్, ఎటర్నల్ లైఫ్. ఇక క్రీస్తుతో వారు రాజ్యం చేస్తారంటే వాట్ ఎ ప్రివిలేజ్. మనము ఈ భూమి మీద ఓన్లీ ఈ విశ్వమంతట్లో మరణము జరిగింది, మరణము జరుగుతున్నది మన భూమి మీద తప్ప దేవుని యొక్క విశ్వంలో విశాలమైన విశ్వంలో ఎక్కడా లేదు. ఓన్లీ మన భూమి మీదే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నారు టు రెస్టోర్ ఎవ్రీథింగ్, టు రిజరక్ట్, టు రెస్టోర్ ఫ్యామిలీస్. అవును ప్రియులరా, రెండో మరణమునకు అధికారం ఉన్నదంటే అలాగ పునరుద్ధానులైన వారు మరలా మరణించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాజర్ని చూద్దాం. లాజర్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు రిజరక్ట్ చేశారు, కానీ బ్రతుకున్నాడు. ఇప్పుడు తర్వాత చనిపోయాడు. యాయీరు కుమార్తె వారందరూ తర్వాత చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చే ఆ రిజరక్షన్, దే విల్ నెవర్ డై అగైన్. అవును ప్రియులరా, వాట్ ఏ గుడ్ న్యూస్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా, మరణములో పాపములో మమ్మల్ని మీరు విడిచిపెట్టలేదు. మా కొరకు మమ్మల్ని పునరుద్ధానులుగా చేయటానికి, పాపము నుండి మమ్మల్ని విడుదల చేయటానికి మీ ప్రియకుమారుణ్ణి మాకు ఇచ్చి ఉన్నారు. మీ ప్రియకుమారుని రక్తము ద్వారా, మరణము ద్వారా మమ్మల్ని విమోచించుకుంటున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. ఈ శుభవార్త మాకు తెలియజేసినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, అనేకులు నాయనా ఈ సువార్త ద్వారా ధైర్యం పొందినట్లు, నీ దగ్గరకు చేరినట్లు వినియోగించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.